ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మరొక నూతనమైనటువంటి అప్డేట్ తోటి నేను మీ ముందుకు రావడం జరిగింది. మనకు తెలుసు ఈ నెలలో 22వ తారీఖు నుండి అలాగే ఈరోజు 26వ తారీఖు వరకు టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుపతి బాలాజీ .AP.in వెబ్సైట్లో టీటీడీకి సంబంధించినటువంటి అదే శ్రీవారి సేవకు సంబంధించినటువంటి శ్రీవారి దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లని మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. అదే క్రమంలో ఈరోజు కొన్ని టికెట్స్ని అయితే ఈరోజు మధ్యాహ్నం 26వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి అంటే డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి టికెట్లు కాకుండా మొన్నటి వరకు డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి టికెట్లు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఈ టికెట్లు నవంబర్ నెలకు సంబంధించినటువంటి టికెట్లను అయితే టీటీడీ రిలీజ్ చేసింది. ఈ టికెట్లు ఎవరికంటే ముందుగా మరొకసారి డేట్ చెప్తున్నాను. 26వ తారీఖు 10వ నెల 2022 మధ్యాహ్నం 3 గంటలకి నవంబర్ నెలకు సంబంధించినటువంటి టికెట్లని టీటీడీ రిలీజ్ చేయబోతుంది. ఇది ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజర్ పర్సన్స్ ఉన్నారో వీళ్ళ కోసం టీటీడీ మనకి ఈరోజు మధ్యాహ్నం టికెట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. మొన్నటి వరకు అయితే శ్రీవారి మొదటి గడప దర్శనం అయినటువంటి శ్రీవారి అర్జిత సేవ టికెట్లను రిలీజ్ చేసింది. అదేవిధంగా సుప్రభాత సేవ, తోముల సేవ, నిజపాత దర్శనం, అష్టదళ పాదపద్మ ఆరాధన ఇటువంటి టికెట్లతో పాటు అంగప్రదక్షిణ టికెట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. టీటీడీ తన వెబ్సైట్లో ఒక కేటగిరీ వైజ్ టికెట్లు రిలీజ్ చేస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అదే క్రమంలో ఈరోజు సీనియర్ సిటిజన్ కోసం అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే వయోవృద్ధులు కానీ లేదా దివంగతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి కోసం టీటీడీ ప్రత్యేకంగా వీళ్ళకి దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో వీళ్ళు చేసుకున్నటువంటి దర్శనంలో ఎటువంటి తోపులాటు లేకుండా స్వామివారిని ఎటువంటి ఆటంకం లేకుండా లేదా క్యూ లైన్ లేకుండా సింపుల్గా స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశం టీటీడీ వీళ్ళకి ఎప్పటి నుండో కల్పించింది. అదే క్రమంలో ఈరోజు ఆన్లైన్ ద్వారా మనకి వీళ్ళ కోసం టికెట్లని ఈరోజు మధ్యాహ్నం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఈ టికెట్లు బుక్ చేసుకున్నటువంటి పాటించవలసినటువంటి రూల్స్ ఏమిటి అనేటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుపతి బాలాజీ .AP.gov.in వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయిన తర్వాత మీకు కేటగిరీ అంటే సీనియర్ సిటిజన్లు అయితే సీనియర్ సిటిజన్లు అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ అయితే వీళ్ళకి సంబంధించిన బట్టి టికెట్ కోటాలోకి వెళ్ళిన తర్వాత మీరు టికెట్లను అయితే బుక్ చేసుకోవాలి. ముందుగా నేను సీనియర్ సిటిజన్కి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చెప్తున్నానండి. 65 సంవత్సరాలు దాటినటువంటి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఈ టికెట్ని బుక్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. మీరు దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ మీ ఆధార్ కార్డుని అయితే మీరు అక్కడ చూపించవలసి వస్తుంది. లేదా సీనియర్ సిటిజన్కి సంబంధించి అంటే మస్ట్ అండ్ షుడ్గా మనం ఈ మధ్యకాలంలో ఎక్కువ ఆధార్ కార్డు ఉపయోగిస్తున్నాం కాబట్టి మీ ఆధార్ కార్డు మీద 65 సంవత్సరాలు దాటినట్టు మీకు అనిపిస్తే ఈ టికెట్ బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు కూడా ఒక పర్సన్ తీసుకెళ్ళచ్చు అంటే 65 సంవత్సరాలు దాటిన వారు ఎవరైతే ఉన్నారో భార్య అయితే భార్యని, భర్త అయితే భార్యని తీసుకెళ్లేటువంటి అవకాశం మనకు టీటీడీ కల్పించింది. కూడా ఒక మనిషిని అంటే తోడుగా తీసుకెళ్లేటువంటి అవకాశంతో పాటు వారిని కూడా శ్రీవారిని దర్శించుకునేటువంటి భాగ్యాన్ని టీటీడీ మనకి కల్పించడం జరిగింది. అందులో భాగంగా 60 సంవత్సరాలు దాటినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి ప్రూఫ్ని అదేవిధంగా మీ ఏజ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్ని కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వీళ్ళకి ప్రతిరోజు కూడా వీళ్ళకి దర్శనం సమయాలను కూడా కేటాయించడం జరిగింది. అది ఉదయం 10 గంటల నుండి అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రతిరోజు కూడా వీళ్ళు ఉదయం వీళ్ళ స్లాట్ బుకింగ్ చేసుకుంటారు కదా. మీ టైమింగ్ వచ్చేసి 7 నుండి మనకి టైం బుకింగ్ స్లాట్ అన్నది ఉంటుంది. వీళ్ళ దర్శనాలకి అయితే వైకుంఠ కాంప్లెక్స్ ఉంది కదా, క్యూ కాంప్లెక్స్ ఉంది కదా, అక్కడే ఉన్నటువంటి మ్యూజియం టెంపుల్ దగ్గర నుండి వీళ్ళకి కౌంటర్ ఉంటుంది. అక్కడ నుండి మీరు స్వామివారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం కూడా చేయండి. అదేవిధంగా దివ్యాంగులు అయితే ఎవరైతే ఉన్నారో ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ అదేవిధంగా మెడికల్ కేసెస్ వీళ్ళ గురించి కూడా చెప్తుందండి. ముందుగా మెడికల్ కేసెస్లో శ్రీవారిని దర్శించుకోవడానికి ఎలిజిబుల్ ఎవరంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఉన్నవాళ్ళు కానీ లేదా బ్రెయిన్ సర్జరీ లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ ఎంచుకున్నవారు, డయాసిస్ ఉన్నవారు
అదేవిధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న వాళ్ళు, అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లు ఎవరైతే నల్లపోతున్నారో వీళ్ళందరికీ కూడా టీటీడీ ఈ టికెట్లో అంటే ఫిజికల్ ఛాలెంజ్డ్ కోటాల్లో కానీ మెడికల్ కేసెస్ కోటాల్లో కానీ వీళ్ళకి శ్రీవారిని దర్శించుకునేటువంటి అవకాశాన్ని మనకు కల్పించింది. వీళ్ళు ఇవ్వాల్సినటువంటి ప్రూఫ్స్ ఏదైతే మీరు ఎవరి దగ్గర అయితే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో ఆ యొక్క డాక్టర్ యొక్క అంటే ఆ యొక్క సర్జన్ యొక్క సర్టిఫికెట్తో కూడినటువంటి సర్టిఫికెట్ని మీరు ఇవ్వాలి. అదేవిధంగా మీరు కూడా ఒక పర్సన్ తీసుకెళ్లేటువంటి అవకాశం కూడా టీటీడీ మీకు కల్పించింది. ఒక తోడుగా అంటే ఒక సపోర్ట్గా ఒక పర్సన్ మీరు కూడా తీసుకెళ్ళచ్చు. దీన్ని మీకు సీనియర్ సిటిజన్లకి అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా దర్శనం చేసుకునేటువంటి ప్లేస్ అయితే ఒకటేయండి. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ దగ్గరలో ఉన్నటువంటి మ్యూజియం టెంపుల్ దగ్గరలో మీకు ప్రత్యేకంగా స్వామివారి దర్శించుకునేటువంటి క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మీకు ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కొన్ని టైమింగ్లు అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో మీరు ఈరోజు అంటే 26వ తారీఖున మనకి టికెట్లను బుక్ చేసుకునేటువంటి అవకాశాన్ని టీటీడీ కల్పించింది. మధ్యాహ్నం 3 గంటలకు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో లాగిన్ అవి టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే మట్టుకి కింద మీరు కామెంట్స్ తెలియజేయండి. అదేవిధంగా మన వాట్సాప్ నెంబర్ కూడా కింద స్క్రోలింగ్లో వస్తుంటుంది. స్క్రోలింగ్లో మన వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించినటువంటి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాను, మీ ఆధార్ కార్డు మస్ట్ అండ్ షుడ్గా తీసుకువెళ్ళాలి. అదేవిధంగా మీరు ఎవరైతే ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్తో ఉన్నారో మీ మెడికల్ సర్టిఫికేట్లను కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఏంటంటే చెకింగ్ పాయింట్లో ఇవన్నీ చూడడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. మీకు కూడా ఒక వ్యక్తిని అయితే తీసుకెళ్ళి సపోర్ట్గా తీసుకెళ్ళి వారిని కూడా సోమవారం దర్శించుకునేటువంటి అవకాశం టీటీడీ మనకు కల్పించింది. అదేవిధంగా మరొక ముఖ్య విషయం ఏంటంటే మొన్న 22వ తారీఖు మనకి శ్రీవారి అర్జిత సేవకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ డీపీ టికెట్ అంటే లక్కీ ట్రిప్ ద్వారా ఎవరైతే టికెట్ వచ్చిందో ఎవరైతే ఈ లాటరీ టికెట్లో సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి అమౌంట్ కట్టడానికి టీటీడీ అయితే మనకు సమయం కేటాయించిందన్న విషయం ముందు వీడియోలో చెప్పాం. అది ఎప్పుడంటే 24వ తారీఖు మధ్యాహ్నం 12:30 నుండి ఈరోజు 26వ తారీఖు మధ్యాహ్నం 12:30 వరకు ఆన్లైన్లో ఎవరైతే టికెట్ తీసుకున్నారో వాళ్ళకి ఆన్లైన్లో అమౌంట్ కట్టేటువంటి అవకాశాన్ని టైంను కూడా మనకి ఈ రోజుతోటి ముగుస్తుంది. కాబట్టి మొన్న టికెట్ని ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు అంటే 26వ తారీఖు మధ్యాహ్నం 12:30 లోపలకి టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో లాగిన్ అవి మీరు అమౌంట్ని పే చేస్తే మాత్రమే మీకు టికెట్ కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది. మొన్న శ్రీవారి అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డీపీ టికెట్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి వారికి వివిధ రకాల సేవలు అయితే బుక్ చేసుకుంటారు. అదేవిధంగా మీకు లాటరీలో వివిధ రకాల సేవలు తగిలి ఉంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక సేవ అంటే సుప్రభాత సేవ కానీ, తోముల సేవ కానీ, అర్చన కానీ, నిజపాద దర్శనం కానీ, అష్టదళ పాద పద్మారాధన కానీ ఇటువంటి సేవలను అయితే రిలీజ్ చేశారు. కాబట్టి ఈ సేవకు సంబంధించినటువంటి అమౌంట్ మీకు ఆల్రెడీ SMS రూపంలో వచ్చే ఉంటుంది. లేదా మీరు బుకింగ్ చేసుకున్నటువంటి టికెట్లో మీకు వచ్చినటువంటి సేవ ఏదైతే ఉందో ఆ సేవకు సంబంధించినటువంటి అమౌంట్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ అమౌంట్ని అంటే ఒక్కొక్కరికి ఒక అమౌంట్, సుప్రభాతానికి ఒక అమౌంటు, అష్టదళ పాదపద్మాలకు ఒక అమౌంటు, అర్చనకి ఒక అమౌంటు, మనకి కేటగిరీ వైజు మనకు ప్రైజెస్ అన్నది ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు లాగిన్ అవి ఆ అమౌంట్ని మీరు టీటీడీకి ఇవాళ మధ్యాహ్నం 12:30 లోపల కట్టినట్లయితేనే మీకు టికెట్ అన్నది కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవి టికెట్లు కన్ఫర్మ్ చేసుకుంటేనే మీరు శ్రీవారి దర్శనానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని మాకు లాటరీలో టికెట్ తగిలింది కదా వచ్చేసింది కదా అని అనుకోకండి. అమౌంట్ కట్టినప్పుడు మాత్రమే మీకు టికెట్ కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని మిత్రులందరూ గుర్తుపెట్టుకోండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన కూడా ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో పెట్టేటువంటి ప్రతి పోస్ట్ కూడా మీకు రావడం జరుగుతుంది. ధన్యవాదాలు.